థ్యాంక్ యూ అధ్యక్ష. దక్షిణ భారతదేశంలో సత్యసాయి జిల్లా చాలా వెనుకబడిన జిల్లా అధ్యక్ష. ఇందులో గత 33 సంవత్సరాలుగా 19 సార్లు కరువు వచ్చింది. పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాలకి సస్యశ్యామలం చేయాలనే గొప్ప ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో 193 చెరువులు హంద్రీ నీవా ద్వారా నింపాలని జీవో నంబర్ RT-201 ద్వారా 3.34 crores ఒక డిపిఆర్ని శాంక్షన్ చేయించడం జరిగింది అధ్యక్ష. కానీ తర్వాత 2021లో ఈ జీవోఎంఎస్ నంబర్ 36 ద్వారా 864 crores దీనికి రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కింద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది అధ్యక్ష. కానీ ఈ వర్క్లన్నీ ఆగిపోయాయి అధ్యక్ష. ఈ వర్క్ కింద కంప్లీట్ అవుతే మా నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాలకి పూర్తిగా సాగులోకి వస్తుంది. అలాగే 2,24,000 మందికి తాగునీటి సమస్య తీరిపోతుంది అధ్యక్ష. ఇది పుట్టపర్తి నియోజకవర్గం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అలాగే ఒక చాలా వరంగా మారుతుంది, మరో కోస్తాగా మా నియోజకవర్గం మారుతుంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యుల్ని ఇది తిరిగి ప్రారంభించమని కోరుతున్నాను, అలాగే త్వరగా పూర్తి చేయమని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. రామకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ప్రధానమైనగా మనకి గోదావరి డెల్టా ఆధునీకరణ అవసరం ఉంది. ఆ ఆలోచన ప్రభుత్వానికి ఏదైనా ఉందా? ఎందువల్లంటే గోదావరి డెల్టాలో ప్రధానంగా ఎప్పుడో సర్ ఆర్థర్ కాటన్ నిర్మాణం చేసిన ఈ గోదావరి డెల్టా పూర్తిగా పూడిక తీతలేక, గుర్రపడెక్కలేక, ఈక అనేక ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా అనేక సమస్యలను రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా జలవనరుల శాఖ మంత్రి కూడా ఈ విషయాలు చాలా అవగాహన ఉంది సార్. ఎందువల్లంటే ఆయన కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి. అదేవిధంగా ఏదైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో బలరామకృష్ణ గారు చెప్పినట్టుగా మాకు రాజమండ్రి రూరల్కి, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన చాగల్నాడు కానీ, వెంకటాపురం కానీ పుష్కర పథకాలు డిఫాల్ట్ అవ్వటం వల్ల రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటిని మరలా పునరుద్ధరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అనేది కూడా ఈ స్పష్టంగా అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఏదైతే గోదావరి డెల్టాలో ఇంకా చాలండి.